హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి వంటలు. ఈ రోజు అయితే అన్న వాళ్ళు అయితే ఫోన్ చేసి తమ్ముడు ఒక 1000 మందికి వంట చేయాలని అయితే మనకు చెప్పేసారు. ఇక ఇయ్యాల అయితే శ్రీరామనవమి సందర్భంగా అయితే ఒక 1000 మందికి అయితే మనం వంట చేస్తున్నాము. ఇక మన వీడియో అయితే లాస్ట్ వరకు తప్పకుండా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. తీసుకో నువ్వు తీసుకో స్వామి, తీసుకో. ఒక్కడు మోసుకొస్తాడు. రాజా నేటివే రాజానా స్కైలప్పనే పట్టుకొస్తుండే వంకాయలు ఏంటి అవి. జరుగు స్వామి. ఇయ్యాల అయితే ఇంత పెద్ద వంట ఎత్తున్నా కానీ మనం ఒక్క వర్కర్ని కూడా పెట్టలేము. ఎందుకంటే పల్లెటూరులో అందరం కలిసిమెలిసి ఉంటాం కాబట్టి అన్న వాళ్ళు కూడా అందరు వచ్చేసి మంచిగా ఒక పని అయితే చేసేస్తారు. అదే మనకు సిటీలో అయితే ప్రతి ఒక్క చిన్న పనికి కూడా వర్కర్లను పెట్టుకుంటాం. ఇక మన పల్లెటూరులో అయితే అలా ఉండదు. ఎందుకంటే అందరం కలిసిమెలిసి ఉంటాం కాబట్టి మంచిగా ఒక పని చేసుకుంటాం కాబట్టి. ఇక అట్లనే మీ ఊర్లో కూడా ఇలా అన్నదానం చేసిన రోజు ఎవరెవరు ఏం పని చేసిరు కామెంట్ అయితే అస్సలు మర్చిపోకుండా పెట్టండి. ఇక ఇయ్యాల ఈ అన్నదాన కాడ అయితే మనం ఒక క్వింటల్ బగారా రైస్, అట్లనే ఒక 20 కిలోల వైట్ రైస్, మంచిగా మసాలాతో అయితే వంకాయ ముక్కల మసాలా కర్రీ చేస్తున్నాం. అట్లనే ఇంకొక కూర వచ్చేసి సాంబారు, అలాగే టమాటా రసం కూడా చేస్తున్నాం. అవి ఎట్లా చేస్తున్నాం లాస్ట్ వరకు చూడండి. సీతారాం మొత్తం ఇటే కావాలవుతాడు. ఇక ఇద్దరు సామాన్ చూస్తే ఒకళ్ళేమో భీములు లెక్కున్నారు, ఒకళ్ళు అయితే మంచిగా ఆంజనేయులు లెక్కున్నారు. ఇక బాగా కష్టపడుతున్నారు స్వామి. ఎన్ని బిందెలు అయితే చూద్దాం, కొలుద్దాం. ఇక మనకు అక్కడ పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. ముందుగా అయితే నేను బగారా రైస్ వేద్దామని క్వింటల్ రైస్కు మంచిగా గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో కొద్దిగా బండ పువ్వు, బగారాకు, అలాగే ఇంకొక 2-3 ఆకులు అయితే వేసేస్తున్నాయి. ఇక ఉడికిందా? ఇక మనం ఈ రైస్కి అయితే కొలత చేసి మనం బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి ఒక బింద బియ్యంకి అయితే మనము 1.5 వాటర్ అయితే పోసుకుంటున్నాము. అప్పుడే మనకు రైస్ అనేది మంచిగా పుల్లలు వచ్చేస్తుంది. ఇక మనకు రైస్ ఎసరు కూడా వచ్చేసింది కాబట్టి మనం ఒక అర్ధగంట నానబెట్టుకున్న రైస్ అయితే అలా వేసుకోవాలి. ఇక అట్లనే మన నవీన్ అన్న, గాంధన్న, ఇలా అయితే రాజన్న మిస్ అయిపోయాడు. ఇలా అయితే పొద్దు నుంచి మన కోసం చాలా అంటే చాలా కష్టపడుతుంది. అన్న మీకు అయితే చాలా చాలా థ్యాంక్స్ అన్న. గంప బియ్యం వద్దుదా. క్వింటల్ రైస్, క్వింటల్ ఇక రైస్ అయితే మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మంచిగా దీన్ని అయితే ఒకసారి చూసుకొని మంచిగా మూత పెట్టుకొని కట్టెలను అయితే ఫస్ట్ గుంజేసుకోవాలి. ఎందుకంటే లేదంటే కింద మనకు అడిగి అనేది అంటుకుంటే కట్టెలన్నీ గుంజేసుకొని మిప్పుకొని మనము మూత పైన వేసుకుంటే మనకు రైస్ అనేది మంచిగా దమ్ అవుతుంది. అలాగే నీట్గా వచ్చేస్తుంది మనకు రైసు. ఇక ఈ అన్నదానంకి అయితే మనకు జాన్సన్ అన్న అయితే స్పెషల్ గెస్ట్ అయితే రావడం జరిగింది. అన్న అయితే పూజలు అయితే పాల్గొంటుండే.
కొత్త పిల్లాడు వచ్చిండు మానిలు కొత్త పిల్లాడు ఏ స్నానం లేపు అలగడలు లేపు అలగడు జల్దీ జల్దీ వేసిరే అదే నీళ్ళకి నీళ్ళు పోసావు అలగడలు మీరిద్దరు పడతలే. ఈ వంటకాలు అయితే ప్రతి ఒక్కరు చాలా కష్టపడతాం. ముఖ్యంగా అయితే మన శ్రావణం అలాగే శివనన్న స్కైలాప్ అన్న కూడా మన కోసం చాలా కష్టపడ్డారు. ఇక్కడికి ప్రతి ఒక్క ఐటమ్ అయితే దగ్గరికి అయితే తీసుకొచ్చి ఇచ్చేతురాలు అయితే. ఇక మనమైతే ఇప్పుడు గంజలు అయితే వంకాయ మసాలా కర్రీ ఎత్తున్నాం. ఇక మన స్టైల్లో వంకాయ ముక్కల మసాలా కర్రీ. దీనికోసం అయితే నేను ఒక 30 కిలోల వంకాయలు తీసుకున్నా. అట్లనే ఒక 10 కిలోల ఆలుగడ్డలు, ఒక 10 కిలోల టమాటాలు అయితే తీసుకొని మంచిగా మసాలా వంకాయ టైప్ అయితే అండెత్తున్నాయిగా. అంతలోపు మనకైతే పప్పు కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇక దీన్ని కూడా పప్పుల పులుసు లేకపోతే సాంబార్ అన్న పెట్టేద్దాం. ఇక ఈ అన్నోళ్ళు మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు వంటకు. గోసంపలాలు ఎత్తున్నాం 1000 మందికి. శ్రీరామ నవమి సందర్భంగా ఒక 3 కూరలు, 1 క్వింటల్ రైస్ అయితే పెట్టినాం. ఈ అన్నోళ్ళు అయితే మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. సరే చెప్పు నాన్న. కలుపు మంచి కలుపు. కాగా అప్ప నుంచి ఉంటారు 3 అప్ప నుంచి. అయిపోయిందా వంకాయ అయిపోయిందా? కాగా అప్ప నుంచి ఉన్నాడు పాపం పొద్దుగాల నుంచి. అన్నిటి కాడ పడ్డాడు. వంకాయ రెడీ అయిపోయిందా? నాకు మసాలా వంకాయ రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడైతే సాంబార్ అయితే వేసేసినాం. ఇక సాంబార్ అయితే మనకు మిస్ అయిపోయింది వీడియో, ఎందుకంటే ఫోన్ అయితే చాలా హీట్ అయిపోయింది. ఇక మనకు వంటలన్నీ రెడీ అయిపోతుంది. ఇక మనకు భక్తులు అయితే వచ్చేసి ఒక్కొక్కరు అయితే తింటుంది. ఇక మంచిగా లేవైతే తెలుసుకున్నాం పదండి.